చూడండి. ఇంకా ముందుగా అయితే చూడండి, ఇది ఖర్చుకైతే ఇలా గీసుకుంటున్నాండి ఒక మార్కింగ్. అయితే ఎవరికైనా నడుము ఎంత ఏటి అనేది మాత్రం మనం అడగలసి ఉంటదండి. వాళ్ళ నడుము ఎంత పొడవు పెట్టాలి ఏటి అనేది. అయితే నేను పెట్టే కొలతలు అయితే ఇప్పుడు కరెక్ట్ గా అయితే మీకు సరిపోతాయండి. ఎవరిదైతే ఇప్పుడైతే 14 పెట్టించుకుంటున్నారండి పొడవు. ప్రతి ఒక్కరు అది సన్నంగా ఉండొచ్చు, ఏదైనా సరే 14 అంటే 14 అంటే కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ముందు పొడవు అయితే పెట్టుకుంది. అయితే పొడవు పెట్టినప్పుడు ఇక్కడైతే ఇలా ఒక మార్కింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ అండి. చూడండి, ఇక్కడ ఖర్చుకండి, ఇది పైన ఖర్చుకి గుర్తుంచుకోండి. పైన ఖర్చుకి అయితే ఇలా పెట్టేయండి. అయితే పెట్టేశాక అయితే ఇక్కడ నడుము చూడండి, వాళ్ళ నడుము 4.5 ఉందా 4 ఉందా ఏటనేది వాళ్ళ నడుము మాత్రం ఎంత, అదే బ్యాక్ ఎలా ఉండాలి, ఎక్కువ రౌండ్ కావాలా తక్కువ రౌండ్ కావాలి అనేది మీరైతే అడగాల్సి ఉంటది. మరి వీళ్ళకైతే నేను 4.5 అయితే పెడతానండి. ఎందుకంటే ఇక్కడ పొడవు అయితే మనం చూసుకున్నా సరిపోద్ది. లేదు అంటే ఇక్కడ నుండి చూస్తాము అంటే వీళ్ళకి 9.5 అయితే సరిపోద్దండి. దించితే చూసుకోండి, అది మాత్రం మీరైతే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొందరికి నడుము పొడవు ఎక్కువ ఉంటది, కొందరికి నచ్చదు. వాటి బట్టి మనం చూసుకోవాలి. ఇదైతే 4.5 పెట్టామంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతుంది, అది తెలిసింది. ఎందుకంటే రౌండ్లు తీసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ పోతుంది కనుక నేను 4.5 పెట్టానండి. 4.5 పెట్టాను కదా. అయితే ఇప్పుడు ఇక్కడ పైన ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, అయితే ఇక్కడ ఒక గీత అయితే ఇలా గీసేయండి స్కేల్ తో. అయితే ఇప్పుడు నేను కొలత అనమాట, ఇది 32 ఇంచ్ ఇది ఆల్రెడీ. మీరైతే అది గుర్తు పెట్టుకోండి. అయితే 32 ఇంచ్ అంటే 30 పైన ఉన్న వాళ్ళకి ఇక్కడ మొత్తం భుజము షోల్డర్ అన్ని కలిపి అంటే మొత్తం కలిపి అనమాట 5.5కి అయితే ఒక మార్కింగ్ చేయండి. 5.5కి మార్కింగ్ చేశాక ఇక్కడ 2.5 చూడండి, ఇది 2 భాగాలుగా చేసుకున్నా. ఇక్కడ రౌండ్, ఇది రౌండ్ కి 2.5, ఇది 5.5. అదే తక్కువ అంటే 30 కన్నా తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకంటే 28, 26 ఉంటే వాళ్ళకి 5 పెడతామండి, గుర్తుంచుకోండి. ఇంకా 32, 33, 34 ఉన్నారన్నా సరే మనం 5.5 అంటే 34, 36 వరకు వెళ్ళారంటే వాళ్ళకి మాత్రం 6 ఇంచులు పెడతాం. అది వాళ్ళు డీప్ కావాలా వద్దా అడిగేసి మనం చెయ్యాలి ఆ పని. అయితే ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, చెమక డౌన్ ఎంత ఉండాలి, ఇక్కడ 5.5 పెట్టామంటే ఇక్కడ 6 పెట్టాలండి చెమక డౌన్. అదే ఇక్కడ 5 పెట్టాము అంటే 5.5 పెట్టాలి. 1/2 ఇంచ్ ఆటికి ఈటికి తేడా మాత్రం చూసుకోండి. 1/2 ఇంచ్ మాత్రమే తేడాలో పెట్టండి. అయితే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నప్పుడు అలాగే ఇక్కడ కూడా మనం కొలాలండి. ఇక్కడ 5.5 పెట్టామేదో ఇక్కడ కూడా ఒకసారి కొలుసుకోండి 5.5. ఇక్కడ ఒక మార్కింగ్ చేశాక అంటే ఇంకేం లేదండి, ఇదైతే స్ట్రైట్ గా ఇలా అయితే వస్తుందండి. చూసారా ఎంత స్ట్రైట్ గా వచ్చిందో. ఇది అయిపోయిందంటే వాళ్ళకి అయితే చెస్ట్ లూజ్ ఎంత అనేది కూడా మనం చూసుకోవాలి. వీళ్ళకైతే 9.5 ఉన్నదండి అని చూసుకోండి, వాళ్ళ దీన్ని బట్టి ఉంటది. అయితే మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు మీకు 32 అన్నాను కదా, ఇలా టేప్ని అయితే 4 భాగాలు చేసుకోండి. మళ్ళీ చూడండి, ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు మాత్రమే ఉంచుకోండి ప్రతి ఒక్కరును. అయితే ఇప్పుడు 32 అంటే హాఫ్ ఎంత అండి, హాఫ్ చూసుకోండి, 8 వచ్చింది. అంటే 8కి కింద సైడ్ చూడండి ఒక మార్కింగ్ అయితే చేశాను నేను. 8కి ఒక మార్కింగ్ చేశాను. ఇది గుర్తించండి, 8 కరెక్ట్ గా 8 అంటే ఇక్కడ 1/2 ఇంచ్ వగ్గాలండి చివర. ఎందుకంటే వెనక బ్యాక్ సైడ్ చాకాలు వేస్తాం కదండి, వాటికనమాట 1/2 ఇంచ్ అయితే వగ్గండి. అంటే 8 అన్నప్పుడు మనం 8.5 పెట్టుకోవాలండి మార్కింగ్. అది అయితే గుర్తు పెట్టుకోండి. అయితే వీళ్ళకి చెస్ట్ ఎంత అన్నాను, 9.5 అవసరం లేదండి, వీళ్ళు 9. అయితే 9కి ఒక మార్కింగ్ అయితే పెట్టేశాక ఇక్కడైతే ఇలా ఒకటి కలిపియండి. ఇక్కడ ఈ 2 కూడా చూడండి, ఈ 2 కూడా ఇలా అయితే కలిపియండి. అయితే ఇక్కడ కలిపేశాక ఇక్కడ మరి ఖర్చుకు కూడా మనం ఉంచుకోవాలండి. వీళ్ళకైతే 2 అంటే కొంచెం చూసుకోండి, పెళ్ళి అవన వాళ్ళకైతే 2 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, వీళ్ళకైతే 2 అయితే పెట్టుకోండి మీరు. అయితే 2 పెట్టినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఇంకొక మార్కింగ్ అయితే చేయండి. ఓకేనా, ఇది అయ్యింది అంటే
ఇక్కడ చూడండి ఇలా ఎప్పుడు అంటే వాళ్ళు రౌండ్ బట్టి వాళ్ళకి కొంచెం రౌండ్ కావాలంటే బాగా డీప్ అన్నప్పుడు కూడా ఇక్కడ మాత్రమే మనం ఇలా స్కేల్ పెట్టుకోవాల్సి వస్తుందండి క్రాస్. అయితే ప్రెజెంట్ అయితే మనము ఈ డీప్ అయితే వాళ్ళకి సరిపోద్ది. ఏదైనా ఇలా పెట్టిన కన్నా ఇలా పెట్టినప్పుడు రౌండ్ అండ్ బ్యాక్ చాలా నీట్ గా వస్తుందండి. కొంచెం క్రాస్ గా అయితే పెట్టుకోవాలి. అయితే అది మాత్రం మీరు గుర్తుంచుకో. అయితే ఇలాగైతే క్రాస్ గా తీసుకోండి. చూడండి ఆ రౌండ్ బట్టి ఏదైనా రౌండ్ వాళ్ళకి డీప్ గా కావాలంటే ఇక్కడ మాత్రమే డీప్ గా రౌండ్ అయితే ఇచ్చేసి, ఇలా అయితే ఈ స్కేల్ అయితే ఇలా రౌండ్ అయితే నీట్ గా ఇలా తీసుకోండి. చాలా నీట్ గా వస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ స్టెమ్క్ డౌన్ అనేది ఇప్పుడు మనం తీసుకోవాలంటే స్టెమ్క్ రౌండ్ అయితే దీనికి 1 ఇంచి అయితే పెట్టండి. 1 ఇంచి వరకు ఇలాగైతే ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీయండి. చిన్న స్కేల్ ఉంటే గీసుకోండి. అయితే ఇది కూడా అంతే, ఇలా రౌండ్ నీట్ గా ఉండాలంటే ఈ స్కేల్ తో ఇలా రౌండ్ అయితే గీసుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి 20 ఈ సైజ్ ఇది 32 అని చెప్పాను కదా. అయితే 28 అనుకోండి వాళ్ళ సైజు. అయితే 28 అంటే ఇలాగే ఏదైనా ఇలా స్కేల్ అయితే ఇలాగ పెట్టేసి ఇలా అయితే ఇంకా గీసుకోవడమే. మీరు ఇది ఒకటే గుర్తుంచుకోవాలి. వాళ్ళకి ఏ సైజ్ అవనియండి, బ్లౌజ్ మాత్రం ఇలాగైతే మనము నీట్ గా అయితే ఇంకా తీసుకోవచ్చండి. ఇది అయిపోయాక ఇంకా కటింగేనండి. అయితే ఏదైనా సరే ఈ రౌండ్ లో అయితే మీరు నీట్ గా చూసుకొని అయితే చెయ్యాల్సి వస్తుంది. వాళ్ళకి డీప్ గా ఉండాలా తక్కువ ఉండాలా ఏట్ అనేది వాళ్ళని అడిగి మాత్రమే మీరు కటింగ్ అయితే చెయ్యండి. అయితే ఇలా చేసేటప్పుడు ఇక్కడ చాలా వరకు భుజాలు జారుతున్నాయి అని చెప్తారు కదా, అప్పుడు కొంచెం క్లాస్ గా లైట్ గా చూడండి ఇలాగైతే ఒక చిన్న గీత అయితే గీసుకొని కటింగ్ అయితే చేయండి. చూడండి తక్కువ మాత్రమే, ఇందులో అయితే ఇలా కలిపేయడమే. కొన్ని ఇలా ట్రిక్కులతో మనము ఈ రౌండ్ ఇవన్నీ ఈ బ్యాక్ అనేది ముందు తీసుకుంటే ఈ బ్యాక్ పార్ట్స్ అనే మీకు ఫ్రంట్ ఎలా అనేది కూడా చెప్తానండి ఇంకొక వీడియోలో. మరి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. మరి ఏదైనా అర్థం అవ్వకపోతే మనకైతే కామెంట్ అయితే పెట్టండి అర్థం అవ్వలేదు అని. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.